హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు BLM స్టూడియోస్. కేజీఎఫ్ గనులు పునః ప్రారంభం కాబోతున్నాయి. మీ సినిమా అనుకునేరు, రియల్ కేజీఎఫ్ గురించి మాట్లాడుతున్నాం. సో రాఖీబాయ్ మీకు గుర్తొస్తున్నారా? సినిమా అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేసిన సునామీ మనందరికీ తెలుసు, కేజీఎఫ్. ఇప్పుడు కర్ణాటకలో అదే కోలార్ బంగారు గనులు నిజంగానే మళ్ళీ గర్జించబోతున్నాయి. 20 ఏళ్ల సుదీర్ఘ నిద్ర తర్వాత కేజీఎఫ్ గనుల్లో మళ్ళీ కదలిక మొదలైంది. అసలు ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంది? మట్టిలో బంగారం వెతకడం ఏంటిదంతా, అసలు అంటే ఏంటి? ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 2001లో ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ, ఈ పాయింట్తో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ని మూసేశారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అయితే మారిపోయింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, కొత్తగా భూమిని తవ్వడం కంటే గత 120 ఏళ్ళుగా అక్కడ పేరుకుపోయిన టెయిలింగ్స్ అంటే మైనింగ్ వ్యర్థాలు ఉంటాయి కదా, దాని నుంచి బంగారం తీయబోతున్నారు. సుమారుగా 33 మిలియన్ టన్నుల వ్యర్థాలు కొన్ని కొండల్లాగా రాసులుగా పేరుకుపోయి ఉన్నాయి. అందులో నుంచి ఏడాదికి 750 కిలోల బంగారం వస్తుంది అని ఒక అంచనా ఉంది. ఒకప్పుడు పనికిరాదు అని పడేసిన చెత్త ఇప్పుడు దేశానికి కోట్లాది రూపాయల సంపద ఇవ్వబోతోంది. సో ఇదంతా వింటే మీకు ఏమనిపిస్తుంది? వినడానికి చాలా బాగుంది కదా. కానీ గతంలో ఇక్కడ పనిచేసిన వేలాది మంది కార్మికుల బకాయిల సంగతి ఏంటి? పర్యావరణం మీద దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? మట్టిలో బంగారం ఉంది సరే, మట్టిని నమ్ముకున్న మనిషి బతుకు మారుతుందా అనేదే మనం వేచి చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బిలో. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.